ఈ నెల 23న మేడారం వెళుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ పూజారులతో మాట్లాడి వారి సూచనలతో అభివృద్ధిపై డిజైన్లు విడుదల చేయబోతున్నారు. మేడారం అభివృద్ధిపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారులు కోరినట్టు ఆలయ ఆవరణను విస్తరించాలన్నారు. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలన్నారు. అలాగే గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 23న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు మేడారం వెళ్లనున్నారు. మేడారం జాతర పనులపై అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 23న మేడారం వెళుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ పూజారులతో మాట్లాడి వారి సూచనలతో అభివృద్ధిపై డిజైన్లు విడుదల చేయబోతున్నారు. మేడారం అభివృద్ధిపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారులు కోరినట్టు ఆలయ ఆవరణను విస్తరించాలన్నారు. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలన్నారు. అలాగే గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్ చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 23న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు మేడారం వెళతారు. అక్కడే సమీక్ష నిర్వహించి డిజైన్లు ఖరారు చేస్తారు.